వెళ్ళొద్దన్నవాడు మతోన్మాదే. నేను చెప్పిందే పాటించాలని చెప్పినవాడు మతోన్మాదే. బయట వారి కోసం కాదు. చూడండి, ఏ మతాన్ని ఎప్పుడు, ఏ దేవుణ్ణి ఎప్పుడు ఏ మాట అనవసరం లేదు. మన దేవుణ్ణి మనం గట్టిగా చెప్పుకుంటేనే అదే గొప్ప. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మన దేవుణ్ణి, మనం కొలిచే దేవుణ్ణి, మనము చాలా గొప్పగా ఆరాధించే దేవుణ్ణి మనం శక్తివంతంగా చెప్పుకోవటమే బలం. అది నీ బలాన్ని నువ్వు చెప్పాలి. ఎదుటివాడి బలహీనత అని ఏమంటాడు తెలుసా దేవుడు? ఎదుటివాడు బలహీనంగా ఉంటే వాడి కోసం ప్రార్థన చేయండి అంటాడు. బైబిల్ చెప్పదు, ఇంకే గ్రంథం చెప్పదు. లోకంలో బలహీనంగా ఉన్నప్పుడు దాడి చేయమని చాలామంది అంటారు, కానీ మన దేవుడు వాక్యం ద్వారా మనకు చెప్పింది ఏంటో తెలుసా? బలహీనంగా ఉన్నవాడి కోసం ప్రార్థన చేయని చెప్పు. అంతకన్నా గొప్ప మాట ఏది లేదు. అందుచేత మీకు అందరికి చెప్తున్నాను, రేపటి దినం ఎట్లా ఉంటుందో, మనం దేవుడి సేవలో ఉంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి సేవ చేయమంటే చెప్తాను నేను. అర్థమైందా? మన యొక్క దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు మనకి. వెరీ గుడ్, చాలా శక్తివంతంగా ఉంటాడు, ఇది నిజం. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుని వెళ్ళాలి. దేవుడు ఏమంటాడో తెలుసా? నీకు ఇచ్చింది నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకో అంటాడు. చాలా జాగ్రత్తగా కాపాడుకో. మేము కూడా మాకు పర్లేదు దేవుడు ఉన్నాడని ఎండలో వెళ్ళిపోయామనుకో, ఏమైద్ది? వడదెబ్బ తగులుద్ది. దేవుడు ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడంటే ఆయన ఇచ్చిన ప్రతిదీ నువ్వు కాపాడుకుంటే నీతో ఉంటాడు. ఆమేన్. ఆయన ఇచ్చింది ప్రతిదీ నచ్చకపోవచ్చేది. మనలో చాలామందికి చెప్తున్నాను ఇదేంటంటే, హెల్మెట్ పెట్టుకుని వెళ్ళమని చెప్తారు. దేవుడు ఉన్నాడని వెళ్ళిపోయావు అనుకో, హెల్మెట్ బాగానే ఉంచుతాడు ఇంట్లో, నీ తలకే పగలిద్ది. అర్థమైందని చెప్పింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చదువుకునే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ, మనకున్న ప్రతి రిసోర్సెస్ను వాడుకునే శక్తి దేవుడు ఇచ్చాడు. ప్రతిదీ వాడుకోండి. ప్రతిదీ సమయానుకూలంగా, సమయానికి దేవుడి క్రియలు చొప్పున ఆయన అనుకున్న క్రియల ప్రకారం నడిచే కృప దేవుణ్ణి మనం ఇమ్మని అడగాలి. ఖచ్చితంగా ప్రార్థన చేయండి. నేను ఎంత గొప్పగా నడిపించిన మోషే అయినా ఒక తప్పు చేశాడు కదా. ఎంత భక్తిపరుడైన దావీదు తప్పంటూ లేని ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు. మనం కూడా చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న తప్పులడుగులు వేస్తాం. అవి చేయకుండా ఉండాలని ఈరోజు మీకు వాక్యం చెప్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక వస్తువు ఏదైనా కొంటే, మీరు ఒక వస్తువు, ఆ వస్తువు ఎంత బాగుందో అని చూస్తారు. ముందు ఎంత బాగుందో అని చూస్తారు, ఎంత బాగుందో ఇదని చూస్తారు. రెండోది, ఆ వస్తువు నీకు ఎలా ఉపయోగమో చూస్తారు. మూడోది, ఆ వస్తువు లేకపోతే నువ్వేమైపోతావో చూస్తారు. వస్తువు కోసం చెప్తారు. అలానే అన్నిటికంటే, అయ్యగారు ఇప్పుడే చెప్పారు, అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి చర్చిలో? ఏంటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తీసి చదివి చెప్పండి. అది చదవండి. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడే ఉండెను. చూసా, 3 మాటల్లో ఉంది. ఏంటి? ఒకటే ఏంటి? అది అన్నిటికంటే అతి శ్రేష్టమైనది, అత్యంత గొప్పది, అత్యంత శక్తివంతమైనది వాక్యమే. దేవుడి వాక్యం అంటే ఏంటి? దేవుడు తన స్వహస్తాలతో, పరిశుద్ధాత్మ క్రియలతో తన భక్తుల్ని ఎంచుకుని ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు లిఖించి మనల్ని ప్రతిరోజు ధ్యానం చేసుకుని దాని ప్రకారం నడవమన్న మాట. ఆ మాట నీకు చెప్తున్నాను ఈరోజు. ఆ మాట ఎంత అందమైనది, ఆ మాట ఎంత శ్రేష్టమైనది, ఆ మాట ఎంత గొప్పది. ఆ మాట నీకుంటే నీకు ఏం ఉపయోగం, ఆ మాట నువ్వు తీసుకుంటే నీకు ఎలా ప్రయోజనకరం అన్నది చెప్తా. మూడోది, ఆ మాటలు లేకపోతే నువ్వేమైపోతావో కూడా చెప్తా. చాలా శ్రేష్టమైనది వాక్యం కోసం. అర్థమైందా? ఆర్ఆర్కే మూర్తి గారు అనే భక్తుడిని ఒక అధ్యాయంలో ఒక మాట మార్చింది. ఒక మాట. డిఎల్ మూడి అనే ఆయన్ని కీర్తనల్లో ఒక కీర్తన అగాధ జలప్రవాహంలోంచి పైకి తీసుకొచ్చింది. అలెగ్జాండ్రియా ఎబ్నాడ్ అనే వ్యక్తిని
ఎబ్నాడ్ అనే వ్యక్తిని, ఎక్కడో వెళ్ళిపోతున్న వ్యక్తి నాకెవరూ లేరురా బాబు అంటే, నువ్వు ఒంటరివాడివి కాదు, నేను నీకు తోడున్నాడు అనే వాక్యం బయటకు తీసుకొచ్చి అనేక లెప్రసీ వ్యాధిగ్రస్తుల మధ్యన సేవ చేయడానికి ఉపయోగించింది. ఎక్కడో మనకు తెలియని అమ్మ, భారతదేశానికే అమ్మ, మనకు తెలీదు. మన ఇక్కడ పుట్టలేదు, ఈ జెనిసిస్ లేదు, ఇక్కడ ఎవరు బంధువులు లేరు, ఎవరూ లేరు. స్వస్థత చేయడం వల్ల, పొరుగువారికి ప్రేమ పంచటం వల్ల తెలుసుకునే మాట బైబిల్ను తెలుసుకుని ఈ భారతదేశానికి వచ్చి తన జీవితాన్ని అంతా దారబోసింది మదర్ తెరీసా. ఎవరో తెలుసా? వాక్యం. ఈ వాక్యం ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళని కలుపుతుంది, ఈ వాక్యం అమెరికా ఉన్న వాళ్ళని కలుపుతుంది, ఈ వాక్యం భూదిగమండలంలో ఉన్న వాళ్ళని కలుపుతుంది, ఈ వాక్యం పరలోకంలో ఉన్న దేవుణ్ణి నిన్ను కూడా కలుపుతుంది. గుర్తుపెట్టుకో, వాక్యం ఇంకేమి లేదో. ఇక్కడ ఇదే చర్చ్ని ఒక 20 అంతస్తులు కట్టి ఏసీలు పెట్టి పెద్ద పెద్ద చైర్లు వేస్తే నువ్వు పరలోకానికి ఏమి వెళ్ళవు. అర్థమైందా నేను చెప్పింది? నీకున్న ఆర్గాన్స్ అన్నీ అమ్మేసి చర్చిలో కానుకిస్తే పరలోకానికి ఏమి వెళ్ళవు. 24 గంటల్లో 72 గంటలు చేసి నువ్వు మోకాళ్ళ మీద వేసి ప్రార్థన చేస్తే, వాక్యం అనేది నీ హృదయంలో లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు, దేవుడి మాట నీకు వినిపించదు. అందుకే చెప్తున్నాను వాక్యాన్ని, దేవుడి వాక్యాన్ని ఈ అంత్యకాల దినాల్లో, ఈ యొక్క చివరి కాల దినాల్లో ధ్యానము చేయటమే కాదు, గట్టిగా పట్టుకో. ఏమన్నాడు ఆయన? ఆది యందు వాక్యమే ఉంటుంది, అది దేవుడే ఉంటుంది, అది దేవుని యొద్దే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నీ పుట్టుక వాక్య ప్రకారమే, బ్రతుకు వాక్య ప్రకారమే, నువ్వు చచ్చిపోయి చివరకు వెళ్ళింది కూడా వాక్య ప్రకారమై ఉండాలి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, నేను వాక్యాన్ని గట్టిగా పట్టుకొని వాడు కాంట్రవర్సీలోకి వెళ్ళడా, వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న వాళ్ళు ఇంట్లో గొడవలు పెట్టుకోవడం, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని నడుచుకునేవాడికి ఇబ్బందులు రావు, కష్టాలు రావు, కన్నీళ్ళు రావు. ఒకవేళ వచ్చిన వాక్యమే ఆదరణ కలగజేసేలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాక్యమే బలం. ఆయన మాటే బలం. ఆయన మాట బలంగా ఉంటే ఆ బలమైన మాట వాక్యమై ఉంటుంది. దేవుడి నామములో మీకు చెప్తున్నాను. అందుకే ఈరోజు స్ట్రైట్ ఫార్వర్డ్గా అపోస్తులు వాక్యం మీద నిలబడి సేవ చేసి ఉన్నారు. అపోస్తుల కార్యాలు అంటాడు ఆయన 2వ అధ్యాయము 42వ వచనం, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. చూసారా? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. చర్చికి సండే వస్తే చర్చికి వచ్చి వెళ్ళిపోతున్నామేమో అంతే. చర్చికి వస్తే నువ్వు జాబ్కి వెళ్ళినప్పుడు పొద్దుట అటెండెన్స్ రిజిస్టర్లో అటెండెన్స్, సాయంత్రం అటెండెన్స్ రిజిస్టర్లో నీకు ఉద్యోగం శాలరీ వచ్చేస్తుంది. స్కూల్కి కాలేజీకి వెళ్తే తంబేస్తే శాలరీ వచ్చేస్తుంది, నువ్వు అటెండెన్స్ వచ్చేస్తుంది. లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తే అన్నీ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, చర్చికి నువ్వు వచ్చి పాస్టర్ గారికి కనిపించి ప్రార్థనలో ఉండి నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఎప్పుడు ఉన్నట్టే ఉంటావు, పెద్ద తేడా ఏముండవు. ఖచ్చితంగా చెప్తాను నేను. చర్చికి వచ్చి ఈ వాక్య ప్రకారం నీ జీవితాన్ని మార్చుకుని, వాక్యంతో నీ జీవితాన్ని పోల్చుకుని, అయ్యో నేను వాక్య ప్రకారం బ్రతకట్లేదే ప్రభువా, వాక్య ప్రకారం బ్రతికే బ్రతుకు నాకు దయచేయి, ఆ బ్రతుకు నాకు కావాలి అని చెప్పి పాపముతో నీ కన్నీళ్లు విడిచి ఈ వారమంతా బ్రతికి మరలా నేను ఏదైనా తప్పు చేశానేమో అని సరి చేసుకోవడానికి వస్తే అప్పుడు నిజమైన అటెండెన్స్ నీకు పడినట్టు. లేకపోతే ఏముండదు, నీకు బాధ అనిపించవచ్చువి. మేము అందరం భక్తులు లేవంటే నీటిలో వేసే వరకు అన్ని వడ్లే, అన్ని వడ్లు నీటిలో వేసే వరకు ఎలా ఉంటాయి? మా చిన్నప్పుడు పెద్ద పెద్ద పాత్రలు అనేవారు, తెలుసా? ఎంత ఉండే. అలా చూడకండి, మీకు తెలిసే అన్నీ.
ఈయన ఎక్కడో ఆదిమానవుడి జాతి నుంచి వచ్చేసారని చూడకండి. నేను మామూలుగా మీరు అందరూ చూసుంటారు కదా, ఎంత ఎంత పెద్ద పెద్దవి ఉంటాయి. అన్నీ ఉంటే వాటర్ వేసి దాంట్లో వడ్లేసి కింద నుంచి మంట పెడితే పైన వేసేటప్పుడు బకెట్లో వేసిన తర్వాత వేసే ముందు ఆ వడ్లన్నీ తీసి పక్కన పడేస్తారు. ఏంటి వడ్లు కదా, పొట్టు. అలాంటి పొట్టు చాలా ఉంటుంది సంఘాల్లో. ఆ పొట్టు ఏంటో తెలుసా? వాక్యం అనేది పెట్టుకోకుండా ఉంటుంది చూసారు. ఆ పొట్టు వడ్లులాగా ఉంటాయి. అప్పుడు దూరంగా కూర్చొని పెద్ద ఆయన ఎవరంటారు, అన్నీ వడ్లు అనుకున్నాను రా పాస్టర్ గారు అనుకుంటారు. అమ్మ చాలా భక్తి పొర్రలండి ఆవిడ, కొద్ది నీళ్ళు ఏంటి తెలుస్తుంది, కొద్దిగా నీళ్ళు అయితే తేలిపోతుంది పైకి. భక్తి అంటే వాక్యాన్ని పట్టుకుని ఉండడం, భక్తి అంటే వాక్య ప్రకారం నడుచుకోవడం, భక్తి అంటే వాక్యము దేవుడై ఉన్నాడని నమ్మి ముందుకు వెళ్ళడం. అలాంటి ఆలోచన నీకు ఉండాలి. ఆయన అంటున్నాడు, అపోస్తులట బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచి యందు, ప్రార్థన చేయటి యందు ఎడ తెగక ఉండిరి. అంటే దే ఆర్ ఫాలోడ్ బై ది గాడ్స్ వర్డ్. దే ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క మార్గము ద్వారానే మాత్రమే వెళ్ళారు. ముందుగా దేవుని వాక్యం అని అర్థమైపోయింది మీకు కదా, మీకు ఖచ్చితంగా ఇది చెప్తానని అర్థమైపోయింది. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మీకు ఎందుకు అర్థం కాదు? ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తారు కదా. దేవుని వాక్యం ఎంత అందంగా ఉంటుందో చూద్దాం. హౌ బ్యూటీ, ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది, అసలు ఎంత గొప్పగా ఎంత రమ్యంగా ఉంటుంది దేవుడు వాక్యం అన్నది చూస్తే 119 కీర్తన 96 మాట తీద్దాం. ఎంత శక్తివంతంగా ఉంటుందంటే దేవుడి మాట, చాలా బైబిల్ అంతట్లో చాలా గొప్ప మాట చూడండి. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. అర్థమైందా? వాక్యం ఎంత అందంగా ఉంటుందంటే నీ జీవితంలో నువ్వు పెట్టుకున్న ప్రతిదీ కూడా పరిమితి కలిగినదే. దెర్ ఇస్ ఎ లిమిటేషన్. ప్రేమకు లిమిటేషన్ ఉంది, మనుషులకు లిమిటేషన్ ఉంది, నీవు చేసే ప్రతి క్రియలకు లిమిటేషను ఉంది. కానీ దెర్ ఈజ్ నో లిమిటేషన్ అబాండెంట్. అంటే అపరిమితమైన క్రియ కలిగినది ఏటట? వాక్యం. అందుకే అంటాడు ఆయన వాక్యాన్ని పట్టుకుంటే అపరిమితమైన కార్యాలు నువ్వు చూస్తావు. అంత అందమైనదండి వాక్యం, అంత అందమైనదే. ఇది ఏమంటాడు తెలుసానా? నువ్వు స్వస్థపడుదోగాక అంటాడు. అంతే, స్వస్థపడుదోగాక అనేవాడు. రాత్రి నుంచి వస్తున్నాయా నీ యొక్క మాట కొరకు, నీ వాక్యం కొరకు. రాత్రి నుంచి ఎంత అందమైంది, హౌ బ్యూటీ. ఎలా ఉంది, ఎలా బ్యూటీగా అంటే ఆయన నడిపింపు అంత గొప్పగా ఉంటుంది. దేవుడి నామములో చెప్తున్నాను మీకు. మీరు అనుకోవచ్చు వాక్యం యొక్క అమూల్యమైన క్రియ, అంత అందమైన క్రియ ఏ విధంగా ఉంటుందండి, బ్యూటీ ఆఫ్ వర్డ్ ఏ విధంగా ఉంటుందంటే ఈ లోకంలో అన్నీ కూడా పరిమితమైనవే. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నువ్వేమనుకుంటున్నావు గొప్పదే, నీ జీవితంలో నువ్వు గొప్పది ఏమనుకుంటున్నావు, ఈ రోజుని ఇప్పుడు ఈ క్షణాన్ని ఏమనుకుంటున్నావు? ఏది కనపడదు నీకు, చూసుకోండి కావాలంటే. దర్ ఇస్ ఎండ్. ప్రతి దానికి ఒక ఎండ్. రోడ్డుకి ఎండ్ ఉంటుందండి, రోడ్డుకి ప్రతి దానికి ఒక ఎండ్ ఉంటుంది. ఎండ్ లేనిది ఏదీ లేదు. సముద్రానికి కూడా ఎండ్ ఉంటుంది. సముద్రం ఒకటి కనపడదు కానీ ఓ చివర ఎండ్ ఉంటుంది. అర్థమైందా? ఓ చివర ఏముంటుంది? ఎండ్ ఉంటుంది. దెర్ ఇస్ ఎ ఎండ్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ లోకంలో ఉన్న ప్రతి సంపూర్ణమైన క్రియలకు పరిమితి ఉంటుంది, కానీ నీ వాక్యానికి పరిమితి లేదు ప్రభువా. ఈ వాక్యానికి పరిమితి లేదు. అందుకే చెప్తున్నాను, వాక్యాన్ని నమ్ముకుంటే పరిమితి కలిగిన నీ యొక్క ఆరోగ్య క్రియలో అపరిమితమైన దేవుడు బాగు చేస్తాడా. వాక్యాన్ని నమ్మి ఉండో. అయ్యా నువ్వు మోషే నడిపించావు, కుటుంబంలో నన్ను కూడా నడిపించని అడగాలి దేవుణ్ణి. అడిగి చూడు ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే దేవుడు నీతో. ఇదిగో మోషే నడిపించోగా, దేని ద్వారా? నీ మాట ద్వారా. దేని ద్వారా? నీ క్రియల ద్వారా. దేని ద్వారా? నీ యొక్క అద్భుతమైన వాక్యము ద్వారా నన్ను కూడా నడిపించు అని అడగాలి దేవుడు. నువ్వు అడగాల. నిజమేనండి, నువ్వు పట్టుకున్న వాక్యం చాలా అందమైనది, చాలా అమూల్యమైనది, చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది. పరిమితి లేదట దేనికి. ఉంటుందా పరిమితి? ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకుందాం. మిమ్మల్ని
కొత్త చీర కొనుక్కున్నారు, కొత్త చీర. ఎన్ని రోజులు కట్టుకుంటారా మమ్మల్ని? ఎన్ని రోజులు అంటావు ఏంటన్నా? గంట. దేవుడు నీకు అది ఇచ్చాడా? నీకు ఎందుకు చెప్తున్నాను తెలుసు ఇవన్నీ? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీకు కూడా ఒక ఆలోచన ఉంటుంది బంగారం మీద. ఎంత కొనుక్కున్నా సరే నీ తనివి తీరదా? చేతికి ఉంగరాలు ఉండాలా, కాళ్ళకి ఏవో ఉండాలా, మెడలో ఏదో దగ్గేసుకోవాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఎక్కడైనా గలగలమంటే నీకు కూడా గలగలనాలా? ఏంటో తెలుసు నీకు, నేను చెప్పట్లా. పరిమితులు లేవు నీకు, సంపూర్ణ సమృద్ధి నీకు తెలీదో? వాక్య ప్రకారం బ్రతికితే వాక్యము కావాలి, వాక్యము కంటే దాహం మనకు ఏదియూ లేదో. దేవుడి నామములో మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో వాక్యం కంటే గొప్పది ఏది లేదండి. వాక్యమే గొప్పదే. పట్టుకునుండి చూడు వాక్యాన్ని గట్టిగా. యు ఆర్ హోల్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ యు ఆర్ హోల్డింగ్ ది వర్డ్ ఆఫ్ ది గాడ్. దేవుడు నీవు నీ బిడ్డలను పెంచుకోమని తత్వం నేర్పింది వాక్యమే. ఈ సంఘములో దేవుడి బిడ్డలుగా ఎదగమని చెప్పింది వాక్యమే. అందుకే నేను చెప్తున్నాను, దెర్ ఈజ్ నో బౌండరీస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ బౌండరీస్ అన్నవి లేవు ఈ ప్రపంచంలో లేవు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివావు కదా నువ్వు? ఇక్కడ చదివినా, అమెరికా వెళ్ళి చదివినా వాక్యమే. హల్లెలూయా. అందుకే దేవుడు ఆది అందు ఏముందంట? ఫ్రమ్ ద బిగినింగ్ దెర్ ఈజ్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ఎవరి దగ్గర ఉందట? దేవుడి దగ్గర ఉందంట. ఆ వాక్యమే దేవుడే ఉన్నదట. ఏం లేదు, కలెక్టర్ గారు బాగా తెలుసు, నీకు చాలా బాగా తెలుసు. నువ్వు ఆయన క్లోజు, పక్కన కూర్చుని పోనీ సీఎం గారు అనుకుందాం, నువ్వు ఆయన క్లోజు, రోజు టీ తాగుతావు, టిఫిన్ తింటావు, భోజనం చేస్తావు, వెరీ గుడ్ కదా. ఆయన సీఎం గారు కాబట్టి సీఎంఓ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఇంట్లో భోజనం చేస్తావు. నువ్వు సీఎంఓ ఆఫీస్కి వెళ్ళాలనుకో, నీకు ఒకటి ఇవ్వాలైనా ఏంటి? పాస్ అంటారు దాన్ని. పాస్ లేకపోతే గేటు కూడా తాకలేవు నువ్వు. పాస్ ఇచ్చి కింద వీడు నా మనిషి అని రాశాడు అనుకోండి, ఎవడైనా సలాం కొడతాడు నీకు. ఎవరైనా దగ్గరుండి తీసుకెళ్తారో, నీకు పెద్ద కాన్వాయ్ వస్తుంది, దగ్గరుండి తీసుకెళ్తారు. ఇది సీఎం ఆఫీసులో చెబుతున్నాను నేను. అదే దేవుడి వాక్యం నీ దగ్గరుంటే, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడైండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను. హల్లెలూయా. వాక్యం అన్నది నీ హృదయంలో ఉంటే, వాక్యం అన్నది నీ తలంపుల్లో ఉంటే, వాక్యం అన్నది నీ బ్రతుకులో ఉంటే, నీ బ్రతుకు దేవుడి దగ్గరికి ఉంటుంది. హల్లెలూయా. ఆ క్రియల్లో నువ్వు ఉండాలి. ఖచ్చితంగా చెప్తున్నాను నీ మాటలో, ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. చూడండి 160వ అదే కీర్తనలో 160వ మాట, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధములన్నీ నిత్యము నిలుచును. ఎందుకు ఈ బౌండరీస్ లేవన్నీ అడిగితే నువ్వు? ఆయన వాక్యం అంటే ఎలా ఉంటుందట? ట్రూత్, సత్యం అండి. దేవుడి వాక్యం ఎప్పుడు సత్యమే, కానీ కొంతమంది దాన్ని అసత్యంగా క్రియేట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ని ఎవరు విమర్శించరు. గుర్తుపెట్టుకున్నారు మీరు? బైబిల్ వాక్యాన్ని ఎవరు విమర్శించరు, కానీ బైబిల్ వాక్యాన్ని చెప్పే వాళ్ళని విమర్శిస్తారు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు? ఉన్న మాటనే, ఉన్న క్రియలను వెల్లడిపరిచేవారు ఈ రోజుల్లో కొదువైపోయారండి. దేవుడు వాక్యం ఏం చెప్తుందో, ముందు వాక్యం నీ హృదయంలో ఉండాలి, వాక్యం నువ్వు భద్రపరుచుకోవాలి, వాక్య ప్రకారమే నువ్వు జీవించాలని చెప్పి చెప్తాను. చూడండి, ఏమన్నా నీ వాక్య సారాంశము. ఇలాంటి బోధలు చాలా చేస్తూ ఉంటాం కదా మేమందరం. ఈ సారాంశమే సత్యం. ఏ సారాంశమై ఉండాలి? అది వాక్యము కలిగిన సారాంశము. హల్లెలూయా. దట్ ఈస్ ట్రూత్ఫుల్. మీరు కాలేజీకి వెళ్తారు పిల్లలు, మీరు కూడా ఒక్కో టీచర్ చెప్తుంటే కరెక్టే కదా, కరెక్టే ఎందుకు అనిపిస్తుంది నీకు? బుక్లో ఉన్నది నీకు అర్థమయ్యే విధంగా చెప్పడం సారాంశం అంటే. హల్లెలూయా. బైబిల్లో ఉన్నదే నిన్ను తెలుసుకోమంటాం కాదు, బైబిల్లో ఉన్నదే నీకు తెలిసి నీకు ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకోవడం కాదు. బైబిల్లో ఉన్నది సత్యముగా సారాంశరీతిగా నీకు చెప్పడమే. అప్పుడు నీ బ్రతుకు మారుతుంది. కింద కూడా అంటాడు ఏమని? నీవు నియమించిన న్యాయ విధులని నిత్యము ఆల్వేస్ స్టాండ్, ఎప్పుడు నిలుచుంటాయట. ఆయన నియమించిన, దేవుడు నియమించిన ఏమేంటి? ఏమి నియమించాడు? నీ బ్రతుకు ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా జీవించాలి, ఎలా దేవుడిని ఆరాధించాలి, ఎలా నీ పక్కోళ్ళను ప్రేమించాలి, ఏ విధంగా నువ్వు దేవుడి క్రియల్లో ఉండాలనే కదా చెప్పాడు. దేవుడు నీకు వేరేగా ఏం చెప్పాడా?
ఏం చెప్పాడు? అమోనీయుల మీదకి యుద్ధంకి వెళ్ళండి అయ్యా, మోయాబీల మీద అన్నారా? అలాగంటే మీరు ఏం చేస్తారు తెలుసా? పారిపోతారు. ఆ రోజుల్లో ఇదిగో అమోనీయులు మోయాబీలు ఉన్నారు, యుద్ధానికి వెళ్ళు అంటే ఇశ్రాయేలు ప్రజలు మేదర ఎవడున్నాడు మాకు, ఎవరు వస్తారు, వాడి వెనకాల మేము వెళ్తా ఉన్నారు. ఇప్పుడు కానీ మీరు యుద్ధం చేయమని అవసరం లేదు. పాస్టర్ గారు, అమ్మా ఉపవాస ప్రార్థనలు జరిగితే మనకి ప్రార్థన చేయండి అమ్మా అంటే, బాబు ఎక్కువసేపు ఉంటాయేమో, ఏంటంటే చాలా ఎక్కువసేపు ఉంటాయేమో, అమ్మో ఎంతమంది వస్తారు చెయ్యొత్తండి అంటే మీద నిలబడే శక్తి మీకు వచ్చును గాక. ఖచ్చితంగా చెప్తున్నాను, సత్యమైన వాక్యం మనం గుచ్చుకుంటుంది, సత్యమైన వాక్యం మనం బాధ పెడుతుంది, సత్యమైన వాక్యం మన గుండెల్లోకి వెళ్ళి గుచ్చి 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 నువ్వేరా బాబు తప్పు చేస్తున్నావు అని చెప్పుద్ది. ఆ సత్యం కలిగిన మాటలే నీ జీవితానికి కావాలి. అంత అందంగా ఉంటుంది వాక్యం. ఏం చెప్తున్నావు అన్నా, అందం అమూల్యం అన్నావు, ఎలా చెప్తున్నావు, ఇలాగే ఉంటుంది వాక్యం అని అంటాడు. చూడండి, పోనీ మీకోసం ఇంకో మాట చెప్తాను. 72వ వచనంలో ఇంకో మాట వెనక్కి తిప్పండి, పేజీ జస్ట్ వెనక్కి తిప్పండి. వేల కొలది వెండి బంగారం నాణముల కంటే మా బీరువా చాలా ఇష్టం అందా? నీ ఆత్మ ముఖ్యమా, బంగారం ముఖ్యమా? కాదు కాదు. మరి నువ్వు ఎందుకు బీరువా తాళాలు దాచుకుంటున్నావు? ఎందుకు దాస్తున్నావు చెప్పండి. కొంతమంది ఫ్రిడ్జ్కి కూడా తాళాలు వేస్తారు. ఫ్రిడ్జ్కి తాళాలు వేస్తారు, బీరువా తాళాలు వేస్తారు, కోళ్ళు పెట్టికి తాళాలు వేస్తారు. అదేరా చాలామంది. మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను ఈయన అంటున్నాడు చూడండి, ఏమన్నాడు? వెండి వేల కొలది వెండి బంగార నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. ఎస్ లార్డ్, ఎస్, నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రమే నా జీవితానికి మేలుకరమైనది, నాకు అంతకన్నా గొప్పదేది లేదు. ఇప్పుడు పిల్లలు వేరేలే, వీళ్ళు బీరువాళ్ళకి తాళాలు వేయట్లేదు, సెల్లలకు తాళాలు వేస్తారు, సెల్ ఫోన్లకి. ఒకటి కాదు అసలు మొత్తం కదా. ఇలా కోటిపల్లి రేవు వెళ్తుంటే అక్కడ తుమ్మ చెట్లు ఉంటాయి, దాన్నన్నా విడదీయొచ్చు కానీ మీ లాకని తీయలేం. దాన్నన్నా మొత్తం కొమ్మన్న తీయొచ్చు కానీ మీ లోకలు తీయలేం బాబోయ్. ఇలాగ తిరిగి వచ్చేస్తాయి. ఎక్స్లో వైలు ఉండే మేము వేసుకున్నప్పుడు, పోనీ జెడ్లో వీలో, ఇప్పుడు అవి కాదు, ఏబిసిడీలు అన్నీ ఒక దాంట్లో పెడుతున్నారు. వ్యర్థమే. ఏది తెలుసా నిత్యం నిలిచేది? వాక్యం మాత్రమే. వెండి బంగారముల కంటే ఏమంటున్నాడు ఆయన? నీవిచ్చిన ధర్మశాస్త్రము, నీవిచ్చిన వాక్యము, నేను అవలంబించే వాక్యమే నాకు చాలా ప్రధానం ప్రభువా. దానికన్నా ప్రధానమైన నా జీవితంలో ఏమీ లేదు, ఉండకూడదండి, ఉండకూడదు. మేబీ దొంగల వల్ల నువ్వు దాచుకోవచ్చు కానీ నువ్వు ఇంట్లో వల్ల దాచుకోమాక. భర్తకే భార్యకి లోబడమని అంటారు కదా, బీరువా దగ్గర లోబడి ఉంటారు మీరు. అబ్బే బీరువా తాళం ఎక్కడెట్టావు? అక్కడే అంటుంది, చెప్పదు. ఎక్కడ పెట్టావు బీరువా తాళం? అక్కడే. బీరువా తాళం ఎక్కడే? అక్కడే. ఎక్కడెట్టావు చెప్పు, నేను వస్తున్నాను, ఆగు. వస్తాడు ఈయన, వస్తే ఎక్కడ? నువ్వు అలా వెళ్ళి చెప్పు, అలా ఇదిగో చెప్పదు. వాళ్ళ ప్లేస్ పెద్ద బాబోయ్ ప్రాముఖ్యమైన ప్లేస్, ఎవరైనా తీసేసుకుంటారని ప్లేస్. మళ్ళా అమ్మా నీకు ఫోన్ వస్తుంది చూడు, ఈ లాక్ ఓపెన్ అవ్వట్లేదు. అమ్మ ఆగాగా, అమ్మా చెప్పమ్మా, ఆగమ్మా నేను వస్తున్నాను కదా, నా సబ్బు ఉంటుంది నొరగడికి వచ్చేస్తాడు బయటికి. ఒరే సబ్బు తడిచిపోద్దురా, కుదరదు. వెండి బంగారముల కంటే అర్థం చేసుకోండి, మళ్ళా చెప్తున్నాను. వెండి బంగారముల కంటే ఏదట? ఎస్, దేవుని వాక్యమే మేలు. వాట్ ఎవర్ యు ఆర్ హైడింగ్ టుడే, వాట్ ఎవర్ యు ఆర్ హైడింగ్ టువర్డ్స్ యు టుడే, దట్ ఈజ్ యూస్లెస్, దట్ ఈజ్ యూ. ఎందుకు పనిచేయదు? ఏ రోజైతే నువ్వు దాచుకుంటున్నావో, ఏదైతే ఈరోజు నువ్వు లోపల పెట్టుకుని నువ్వు ప్రిజర్వ్ చేసుకుంటున్నావో, ఏదైతే గొప్పదని నువ్వు ఫీల్ అవుతున్నావో, ఆ గొప్పది ఎప్పటికీ గొప్పది కాదు. దేవుడి వాక్యమే గొప్పదే, ఆ వాక్యమే గొప్పదే. హల్లెలూయా. భూలోకంలో నువ్వు ఏదైతే పట్టుకుంటావో పరలోకంలో అది దొరకదు నీకు. ఇక్కడ ఏదైతే విడుదల చేసుకుంటావో అక్కడికి దేవుడు ఇస్తాడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నాను. భూలోకంలో చికెన్ కర్రీ అంటే పడి చచ్చిపోతే, పరలోకంలో చికెన్ కర్రీ రాదయ్యా అంటే అవి కాదు. చికెన్ కర్రీ అంటే నీ తిండికి సంబంధించింది. 24 గంటలు ఒకదాని మీద ఏడుస్తుంటారు కొంతమంది, తెలుసా? 24 hours. ఇప్పుడున్న జనరేషన్లో యూత్
2-3 గంటలు పడుకుంటున్నారేమో, మిగిలిన అంతా సెల్ ఫోన్లో తింటున్నారు, సెల్ ఫోన్లో పడుకుంటున్నారు, సెల్ ఫోన్లో అన్నీ సెల్ ఫోన్లు. అక్కడికి వెళ్తే సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా ఇవ్వడు నీకు దేవుడు, చూసుకో మరి. ఛార్జర్ ఇవ్వడైనా కొట్టుకుని చచ్చిపోతావు. నువ్వు పవర్ బ్యాంక్ పట్టుకెళ్తున్నా అక్కడ పని చేయవి, ఎవడైనా. నీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను. ఏదైతే ఈ లోకంలో నువ్వు పట్టుకుని గట్టిగా వెంపర్లాడుతున్నావో దానికన్నా గొప్పదే వాక్యం. హల్లెలూయా. వాక్యాన్ని పట్టుకో, వాక్యాన్ని హృదయంలో పెట్టుకో. వాక్యాన్ని అమూల్యమైనదిగా, ఆహ్లాదకరంగా, శక్తివంతమైన నువ్వు పట్టుకుంటే ఆ దేవుడు నీ జీవితాన్ని గొప్పగా మార్చబోతాడో. దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అంటే నేను చెప్పాను కదా, వాక్యం అనే పాస్ లేకపోతే నువ్వు వెళ్ళావు. దెర్ ఇస్ ఏ పాస్. నువ్వు దేవుడి దగ్గర బ్రతకాలి, దేవుడి దగ్గర ఉండాలి, దేవుడితో బ్రతకాలనుకుంటే నీకు కావలసిన గొప్ప కార్డు ఏంటనుకుంటున్నావు? వాక్యమే. అది లేకపోతే, వాక్యం అనేది లేకపోతే నన్ను పిలుస్తారు అక్కడికి? వాక్యం అనేది లేకపోతే నేను నీతో మాట్లాడుతానా? వాక్యం అనేది మన ఇద్దరి మధ్యన బంధం లేకపోతే నా మాట మీరు వింటారా? గుర్తుపెట్టుకో, ఇది ఎంత సత్యమో నీకు దేవునికి మధ్య అనుసంధానమైనది. దేవుడికి నీకు మధ్యలో గొప్ప సింక్రనైజ్ అయి వెళ్ళేది దేవుడి వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఇంకేది ఎప్పటికీ కాదు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో మళ్ళీ పౌలు గారు ఓ మాట రాస్తాడు. 4వ అధ్యాయం తీయండమ్మా, 12వ వచనం చదవండి చాలు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. దేవుడు వాక్యం ఎలా ఉందట? పక్కన ఉందట, నీ పక్కన బ్రతుకుందట. ఆమేన్. ఎలా నీ పక్కన ఇంకో బ్రతుకున్నది ఉందే, అది నీ మూలుగులను, కీళ్లను, శరీరాన్ని సజీవంగా గొప్ప క్రియలతో నిన్ను స్వస్థపరుస్తూ ఉంది. ద బ్యూటీ ఆఫ్ వాట్. దేవుడి వాక్యం ఎంత బలమైందో చూడండి. సజీవంగా నీతో పాటు ఉందంట, నీతో సంచరిస్తూ ఉందట. నువ్వేమంటావు తెలుసా? ఏది ఎక్కడుంది? ఏది ఎక్కడో కదా, హృదయంలో ఉంటుంది. ఇన్సైడ్ యువర్ హార్ట్, ఇన్సైడ్ యువర్ థింగ్స్. ఏదైతే నువ్వు చేస్తావో వాటిలో ఉంటుంది. భలే ఉంటుంది మాట మధ్యలో చూడండి. సజీవముగా బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి, అక్కడి నుంచి చూడండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు లోపలికి వెళ్ళిపోద్దట. ఎముకలు నొప్పి ఉందండి అయ్యగారు అంటారా, యేసుక్రీస్తు నామములో స్వస్థత జరుగునుగాక అని నువ్వు అనుకుంటే ఈయన పవర్ ఏదో నీకు వచ్చేసింది అనుకుంటావు. కాదు, దేవుని వాక్యము శరీరములో, కీళ్లలో, క్రియల్లో, మూలుగుల్లోకి వెళ్ళి స్వస్థపరిచే కృపను దేవుడిస్తాడో. అంత బ్యూటీ, అంత గొప్ప క్రియ. అందుకే స్వస్థపడి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తే యేసుక్రీస్తు వారు అంటారు ఏంటో తెలుసా? బాబో, నువ్వు విన్న వాటిని, నువ్వు చూసిన వాటిని, నీకు తెలిసిన వాటిని వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పు. అంటే ఏంటో తెలుసా? ఏ వాక్యము ద్వారా అయితే నువ్వు బాగుపడ్డావో అదే వాక్యాన్ని అందరికీ చెప్పు అంటాడు ఆయన. ఇంకో మాట అంటాడు ఆయన సువార్త చివరిలో, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పండి. సువార్త చెప్పడం అంటే ఏంటి? వాక్యాన్ని చెప్పడం. వాక్యం నన్ను బ్రతికించింది, వాక్యం నన్ను నిలబెట్టింది, వాక్యము నా జీవితాన్ని గొప్ప చేసింది, నన్ను ఒక అందముగా గొప్ప ఫ్రేములో కూర్చోబెట్టింది వాక్యం. హల్లెలూయా. నీ కొడుకు, నీ కోడలో, నీ బిడ్డలో, నీ అమ్మ, నీ మామ, నీ అత్త, నీ తల్లి తండ్రి, నీ కుటుంబమో ఒక ఫ్రేమ్గా కూర్చోబెట్టి చుట్టూ కాపలా ఉంచుతూ ఉంది వాక్యం. హల్లెలూయా. అదండి వాక్యం, అది వాక్యం. కానీ మనం అందరం ఫోటో ఫ్రేమ్ వచ్చినప్పుడే గొడవలన్నీ పోతాయి. అప్పుడు ఫోటో దా, అత్తని రమ్మను, మామయ్యని రమ్మను, అమ్మ నాన్న పిల్లలు, అరే నవ్వడ్రా. ఎప్పుడు నవ్వుతారు? ఫోటోగ్రాఫర్ కూడా చాలా మంచోడు తెలుసా. అప్పుడే ఫ్రేమ్లోనే నవ్వుతారు. అందుకే చెప్తున్నాను, మన కుటుంబం ఫ్రేమ్, మన కుటుంబం ఫోటో ఫ్రేమ్, మన కుటుంబం అంత క్షేమకరంగా ఉండాలంటే చెప్తున్నాడు ఆయన, సజీవమైన వాక్యము నీ హృదయంలో, నీ ఇంటిలో ఉండాలి. సజీవమైన వాక్యం అంటే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు
బ్రతుకుండే వాక్యం. హల్లెలూయా. బ్రతికించే వాక్యం, బ్రతుకు చూపించే వాక్యం, బ్రతుకు తెరువు ఇచ్చే వాక్యం. హల్లెలూయా. వేరెవర్ యు గో, వాట్ ఎవర్ యు డూ, వెనెవర్, అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళినా, నువ్వేం చేస్తున్నా, నువ్వేమై ఉన్నా, ఏది నీ బ్రతుకుని నిలబెట్టేదంటే వాక్యం మాత్రమే. హౌ బ్యూటీ, ఎంత గొప్పగా ఉందో చూడండి. నువ్వు బాడీ స్ప్రే కొట్టుకుని ఉంటారు కొంతమంది. ఎక్కడ వస్తుంది స్మెల్? కొట్టుకున్నప్పుడు వస్తుంది, మళ్ళీ షర్ట్ తీసినప్పుడు వస్తుంది, అంతే. మధ్యలో వస్తుందా? రాదండి. వాక్యం అట, వాక్యముగా నీ హృదయంలో పెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సువాసన వెదజల్లుతూ ఉంటుందట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ క్రియల ద్వారా, నీ నడక ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీకున్న ప్రతి విధమైన అడుగుల ద్వారా వాక్యము సువాసన వలె వెదజల్లుతూ ఉంటుంది. కీర్తనగాడు, నేనేమై ఉన్నా ప్రభువా, నేనేమై ఉన్నా నీ వాక్యమే నన్ను నడిపిస్తూ ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. అది నీకు ఉండాలి. చదివే వాళ్ళు కానీ అందరూ, మా తమ్ముడు వచ్చినప్పుడు మాట్లాడాం, తమ్ముడు ఎగ్జామ్స్ కదా ఏంటి పరిస్థితులు అంటే, అందరూ మరి ఎవడు పొల్లాడి చేతనాడండి అన్నాడు. చెప్పట్లేదు నేను పనులు ఏంటో. ఎవరు పైవాళ్ళు, ఎవరోళ్ళు పాఠాలు చెప్పిన వాళ్ళు పుస్తకాల్లో తీసి చింపేసేస్తున్నారట. నువ్వు రాసేస్తున్నావు కదా. నిక్కచ్చిగా ఉండాలి, యథార్థత ఉండాలి దేవుళ్ళో. యథార్థత, వాక్యం నీలో ఉంటే యథార్థత వస్తుంది. యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. వారి కొరకు వీరి కొరకు, వారు వస్తారు వీరు వస్తారు, వారుంటారు నీతో వీరుంటారు అని చెప్పి మొహమాట పని వాక్యముని హృదయంలో ఉంచుకుని ఇతరులకు అసహ్యమైన నోట్లో తీసుకుంటే నీ నుంచి ఆయన శాశ్వతంగా వెళ్ళిపోతాడు. నీలో ఉండాలా, నీతో ఉండాలా, నీ బ్రతుకును ఆయన నడిపించాలి. హల్లెలూయా. వాక్యం నీ దగ్గర ఉండాలా. అందుకే బ్రతిమాలి పౌలు గారు చెప్తారు, వాక్యం అనేది నీ దగ్గర ఉంటే ద బ్యూటీ చాలా గొప్పగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అందంగా. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను. చివరిలో అంటాడు ఆయన ఏమని, ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను చూడండి. 13వ వచనంలో ఆయన చెప్పిందే, మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టము ఏదియు. వాక్య ప్రకారం నువ్వు బ్రతికితే ఆయన దృష్టి కనపడనటువంటిది నువ్వేం చేస్తున్నావు అన్నీ తెలుస్తుంది. ఏం చేస్తున్నావు. ఇంకో మాట అన్నాడు తెలుసు నన్ను చివర్లో, అవన్నీ తీసుకోలేదు ఫోన్లే, టీ తాగొచ్చు కదా, అది తాగనంతే. నిన్న పెద్ద రచ్చయింది నాకు. తాగనండి. మా డీ గారు వచ్చి, వినోద్ గారు పద్ధతి ఏమో నాది బాగలేదు, నాకే బాగలేదు. ఓకే, వెరీ గుడ్. పద్ధతి బాగలేదంటే బాగలేదు సార్. దేవుడట ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను నిలబెడతాడట. అప్పుడు నువ్వు ఆయన వైపు నిలబడితే నేను పడగొట్టేవాడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది ఇబ్బందికరమైన క్షణాల్లో దేవుడిని నిలబెడితే, నువ్వు నిలబడి చూపిస్తే, నా దేవుడి కొరకు స్టెఫను వలె, నా దేవుడి కొరకు పౌలు వలె, నా దేవుడి కొరకు అని నిలబడితే నిన్ను పడగొట్టేవాడు ఉన్నాడు. హల్లెలూయా. నిలబడి చూపించు. భర్త ఏదో సెంటిమెంట్ అన్నాడని, భార్య ఏదో సెంటిమెంట్ అందని, లేకపోతే అత్తగారు మామగారు ఏదో సెంటిమెంట్ అన్నారని, పిల్లడు సుక్కెట్టేసి కాటికెట్టేసి చుట్టూ గజ్జలు కట్టేసి ఆడెవడో ఏదో ఎత్తాడు ఏలాడుతుంది, అది కట్టేసి మొలకే ఏమండవు మీకు చాలా బాధ అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా చెప్తుండే. ఎందుకంటే వాక్య ప్రకారంగా జీవించే పనులైతే ఇవి కావో. స్వస్థత ఇచ్చేది ఆయన, గొప్పగా నడిపింపు అయింది, క్రియలు ఉండేవి ఆయనవే. చెప్పో ఇంట్లో, నేను చేయను. ఎందుకో, నేను దేవుడి మనిషిని. ఆయనకి స్పష్టంగా కనపడుతుందట ఏది మనం చేసే ప్రతి పని. ఆయన కింద అంటాడు చూడండి ఇంకో మాట, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నికి సమస్తము మరుగులేక తేటగా ఉన్నదే. నేను ఇంకో మాట చెప్తున్నాను. చిన్నప్పుడు 100 రూపాయలు ఇస్తే కిరాణా కొట్టుకెళ్ళి పట్టుకొచ్చేవాడిని. కూరగాయలు కాదు, కిరాణా పట్టుకొస్తే మా అమ్మ టీచరు, కాన్వెంట్ టీచరు, మానేసర్లు. ఇప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే ఒక 5 రూపాయలు ఎక్కువ తీసుకునేవాడిని. ఖచ్చితంగా మా అమ్మ లెక్కట్టడం అనేది. కిరాణా షాపుడు మా నాన్నగారికి మా వాళ్ళకి క్లోజ్ కానీ నాకు క్లోజ్ కాదు కదా. ఆడు బెల్లం మొక్క తీసుకుని వచ్చేసి శుభ్రంగా 5 రూపాయలు రాసేసాడు అనుకునేవాడిని. ఆడు రాసేవాడు కాదు, కింద -5 అని ఇచ్చేవాడు. శతకొట్టేసేది మా అమ్మ నన్ను.
నేను లెక్క చెప్పాను ఎవరికి? మా అమ్మకి. కానీ సీటీ లెక్క కరెక్ట్గా ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? నువ్వు దేవుడికి చాలా లెక్కలు చెప్తావు, ఆయన కళ్ళకు మాత్రం లెక్కలో చెప్పలేవు. గుర్తుపెట్టుకో, దేవుడికి లెక్క చెప్పవలసిన ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ధైర్యంగా నిబ్బరంగా నిలబడి, నీ కొరకు నేను చేస్తానయా, నీ కొరకు మాత్రమే చేశాను, నీ కొరకు మాత్రమే చేశాను, నీ కొరకే అని నువ్వు చెప్పేదానిగా ఉంటే ఈరోజు వాక్యం ప్రకారం జీవిస్తావు. హల్లెలూయా, హౌ బ్యూటీ. అందుకే అంటున్నాను, ఎంత అమూల్యమైనది వాక్యం. బ్రతుకు చూడలాగా, బ్రతుకు చూడు. ఒక వారం బ్రతుకు చూస్తే నీకు ఇచ్చే గొప్ప ధైర్యం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఒక వారం ఆ ధైర్యంలో నీ జీవితం కిందకి కానీ వెనక్కి కానీ పక్కకు కానీ చూడకుండా ఉంటుంది. హల్లెలూయా. బానిసత్వానికి అలవాటు పడిపోయిన ఇశ్రాయేలు ప్రజల్లా మన బ్రతుకులు ఉండొద్దని చెప్తాడు ఆయన. బ్రతుకులు 40 40 40 40 90 40 తెలుసా? న్యాయాధిపతులు 40 ఏళ్ళు పడిపోతారు, 40 ఏళ్ళు మళ్ళీ 40 ఏళ్ళు మళ్ళీ 90 ఏళ్ళు మళ్ళీ పడిపోతారు. ఓత్నియేలు వస్తాడు, యెహూదు వస్తాడు, షమ్గర్ వస్తాడు, దెబోరా వస్తుంది, దెబోరాతో పాటు బారాకును పట్టుకొస్తాడు, గిద్యోను వస్తాడు, సంసోను వస్తాడు, యోబ్తో ఎప్పటికీ మార్రా. మస్తకి ఖర్జూర వృక్షం దగ్గర కూర్చునే వాళ్ళు ఒకరు, మస్తకి వృక్షం దగ్గర కూర్చునే వాళ్ళు ఒకరు, వీళ్ళందరిని తీసుకొచ్చి పెట్టడం ఒకరు. అబ్బే వద్దురా వెళ్ళొద్దురంటే మోయాబులతో సంబంధం, వద్దురా వెళ్ళొద్దంటే అమ్మాయిలకి సంబంధం, వద్దురా వెళ్ళొద్దురంటే అక్కడికి వెళ్ళి పూజలు, కొబ్బరికాయలు అన్నీ. దేవుడికి ఏది అదృశ్యంగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. నీ దొంగగా లేకపోతే నువ్వు దొంగతనంగా ఏదైనా చేస్తూ ఉంటే అన్నీ స్పష్టంగా కనపడతాయి దేవుడికి. హల్లెలూయా. ఖచ్చితంగా 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 చెప్తున్నాను ఈ మాటలో. అందుకే ఇంకొక మాట చెప్పి తర్వాత వచనానికి వెళ్దాం. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రికలో 2వ తిమోతి. ఎందుకంటే ఇదే మాట ఎందుకు చెప్తున్నానంటే, సంసోను కోసం చెప్తారు, ఆదికాండం చెప్తారు, నిర్గమ, కానీ కాదు, వాక్య ప్రకారం జీవించే బ్రతుకుని ఎవరో. ఎందుకంటే సెన్సిటివ్ పోతుంది తెలుసా మీకు? చాలా వాక్యం ప్రకారం వెళ్ళమంటే ఎవరు వెళ్తారు? ఇందా చెప్పాను కదా నేను, పిల్లడికి బొట్టెట్టొద్దు అన్నాడు, బొట్టెట్టకుండా ఉంటావా? వాక్యం తెలియట్లేదు మీకు. అందుకే ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడతారు. చూడండి, చివరి వాక్యం ఎంత అందంగా ఉంటుందో, అది వాక్య ప్రకారం ఇచ్చే అందమై ఉంటుంది. చూడండి ఇక్కడ అంటాడు, చూడండి, దైవజనుడు 3వ అధ్యాయము 2వ తిమోతి 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడి ఉండేటట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము గుర్తుపెట్టు. అందుకే చెప్పాను నేను, మీ అన్నీ మీకు మరి నేను చెప్పింది కూడా అందమైందని చెప్పాలిగా మీకు, అందుకే చెప్తున్నా. దైవజనుడు, అందరూ చదవండి, దైవజనుడు సన్నద్ధుడై అంటే ప్రిపేర్డ్, రెడీ టు వార్, రెడీ టు హ్యాండిల్ ఎనీథింగ్. ప్రిపేర్. దైవజనుడు సన్నద్ధుడై, చూడండి, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగే ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నదే వాక్యము. హల్లెలూయా. నువ్వు చేసేవి తప్పులన్నీ మీకేటండి అధికారం అనొచ్చు. నువ్వు నాకు అధికారం ఇచ్చింది బైబిల్. హల్లెలూయా. నాకు అధికారం ఇచ్చింది దేవుడు. నాకు ఎలా మాట్లాడమని చెప్పి ఖండించమని చెప్పింది దేవుని వాక్యం మాత్రమే. కాకపోతే నీకోసం నేను ఎందుకు మాట్లాడతాను? నువ్వు సెల్ ఫోన్ వాడుతున్నావు నాకెందుకు? నువ్వు యూట్యూబ్లో టింగ్ చూస్తున్నావు నాకెందుకు? ప్రతిరోజు సెల్ ఫోన్లో నిద్రపోతున్నావు నాకెందుకు? ఖండించు, చెప్పు, ఉపదేశించు, వాడు నడవలసిన క్రియలు వాడికి నేర్పు అంటున్నాడు దేవుడు. అందుకే దైవజనుడు సంఘములో నీకు వ్యతిరేకమైన క్రియలు వస్తున్నప్పుడు వాక్యానుసారంగా చెబితే అది నీ కొరకు మాత్రమే, విమర్శించడానికి కాదు. దైవజనుడు విమర్శించడండి, సన్నద్ధుడై ప్రతి విషయాన్ని చెబుతాడు, ఖండిస్తాడు, నువ్వు ఎలా బ్రతకాలో నేర్పుతాడు. హౌ బ్యూటీ. మళ్ళీ చెప్తున్నాను, ఎంత అందంగా ఉందో చూడండి మాట, ఎంత అందంగా ఉందో. నువ్వు బాగుంటావని చెప్తే ఆశీర్వాదం, నువ్వు బాగుపడతావని చెప్తే ఆశీర్వాదం, నీకు ఉద్యోగం వస్తుందంటే ఆశీర్వాదం, నీ కుటుంబం చాలా గొప్పగా ఉంటుందో ఆశీర్వాదం, ఇల్లు పైన ఇల్లు, మేడ పైన మేడ కట్టేస్తారంటే ఆశీర్వాదం నీకు.
నీ బ్రతుకు బాలేదు మార్చుకోరా అంటే విమర్శ నీకో. వాక్య ప్రకారం బ్రతకట్లేదని చెబితే విమర్శ, బాధ, కక్ష, ఇవి మానుకుంటే నీ జీవితం బాగుంటుందని వాక్యం చెబుతూ ఉంది. హల్లెలూయా. ఆ కార్యాలు దేవుడిని ఖచ్చితంగా ఇచ్చునుగాక. ఇది దేవుని వాక్యం యొక్క అమూల్యమైన, అద్భుతమైన, అందమైన పని. ఇది ఏం చేస్తుందండి అని నువ్వు అడిగితే ఏం చేద్దో చూద్దాం. రెండో మాట, వాక్యం పట్టుకోవడం వల్ల నాకేంటి లాభం అని నువ్వు అనుకుంటే, ఇప్పుడు అందంగా కనిపించింది అద్దం కొనుక్కోవాలనుకుంటున్నావు. దీనివల్ల ఉపయోగం ఏంటి? రోజు నిన్ను బాగా చూపించదు అది అద్దం నేనేం చేస్తుంది, డైలీ నువ్వు వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. చిన్న అద్దంలో చిరాగ్గా ఉంటుంది కానీ నీకు పెద్ద అద్దం పెద్దది. ఈ ప్లేట్ చాలా బాగుంది అక్క, ఎక్కడ కొన్నారు? అక్కడ వెళ్ళి చూస్తుంది అనమాట. చాలా బాగుంది. ఎందుకు? తినడానికి కొనుక్కోను. ఎందుకేంటి ప్లేటు? ఆయన అడుగు వెళ్ళి ఎవరిని అమ్మేవాడిని, ప్లేట్ ఎందుకండి ఏమంటాడో తెలుసా? ఏమంటాడా? బండి షాప్కి అంటే షోరూమ్కి వెళ్ళి బండ్లు కొనుక్కుందామని తమ్ముడు వెళ్ళి, ఏమండి లీటర్కి 90 కిలోమీటర్లు వస్తుంది, పెట్రోల్ ఎవడెత్తాడా? బయటికి ఎంటెత్తాడు నేను ముందు. బండి కొనుక్కొని పెట్రోల్ నువ్వే కొట్టించుకోవాలి. వాక్యం అందమైనదే, వాక్యం ఆహ్లాదకరమైనదే, వాక్యం అమూల్యమైనదే, వాక్యం శక్తివంతమైనదే, వాక్యము నిన్ను నడిపించేదే. ఆ వాక్యం నీకు ఎందుకు ఉపయోగం అంటే నీ దగ్గర ఉంచుకుని నువ్వు ప్రిజర్వ్ చేసుకుని నడిపించబడ్డానికి. హల్లెలూయా. అదే చెప్తాను చూడండి. రెండో మాట ఏంటంటే వాక్యం నీకు ఏం నేర్పుతుంది అంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము చివరి అధ్యాయంలో 13వ వచనం తీయండి. ప్రసంగి అంటే సామెతలకి యెషయాకి ముందు ఉంటుంది, పరమగీతానికి ముందా? తీయండి చదువమ్మా. 12వ అధ్యాయము 13వ వచనం తీయండి ఒకసారి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడల్లో అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. నీకు కాదట, ఎవరికి? ఆల్ ఓవర్ ద పీపుల్ హూ ఆర్ బిలీవింగ్ ది గాడ్. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతూ ఉన్నారో, దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారందరికీ వాక్యాన్ని నమ్ముకోవడమే దట్ ఈస్ ది అల్టిమేట్. నీ దగ్గర ఎందుకు ఉంచుకోవాలంటే నీకు అది కావాలి. నీకు అది లేకపోతే బ్రతకలేవురా బాబు. నువ్వు అది లేకపోతే నువ్వు ఎందుకు పనిచేయవు, అది లేకపోతే నీ జీవితం పోగదు అని వాక్యం నీకు చెబుతూ ఉంది. బైబిల్ ఉంది కదండి, కవర్ కూడా ఉంటుంది బైబిల్కి. నువ్వు ఓపెన్ చేస్తా, జిప్పు తీసి ఎన్నో తెలిసే జిప్పు కొన్ని బైబిల్ జిప్పులు చూడక తొందరగా పట్టావు. నీ జీవితంలో, ఈ ప్రపంచంలో నీకు అద్భుతమైన వరం ఏంటంటే దేవుడి వాక్యాన్ని అనుగుణంగా నడుచుకోవడం. అంతకన్నా గొప్పది ఏదీ లేదండి. ఎక్కడెక్కడికి వెళ్ళి అనేక చోట్ల మాట్లాడి అనేక మంది నాకు పరిచయం అవుతున్నారంటే, నేను అనేక మందికి ఇష్టంగా మారుతున్నానంటే నా గొప్పతనం ఏం లేదు, దేవుడి గొప్పతనం. హల్లెలూయా. ఇదే గొప్ప వరం. ఇప్పుడు చిట్టుబాబు గారు ఎక్కడి నుంచో వస్తారు, ఆయన్ని పాస్టర్ గారిని, లేకపోతే మిమ్మల్ని పాస్టర్ గారిని, మీరు ఎవరో నాకు తెలియదని పేర్లు చెప్తే రాసిస్తే చదువుతాను. పోనీ మన చిట్టుబాబు గారు అన్నారని అనుకోకండి. మీ పేరు నాకు చెప్తే, నీ పేరేట్రా తల్లి? పోనీ మౌనిక తల్లి ఎక్కడో, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తుంది అమ్మాయి? దేవుడి వాక్యము వరముగా భావించి. హల్లెలూయా. ఇట్స్ ఎ గిఫ్ట్ టు యూ. దేవుడి వాక్యం గిఫ్ట్ నీకు, ఆయన వరము, ఆయన ఇచ్చిన వరాన్ని నువ్వు చాలా గొప్పగా కాపాడుకుంటూ ఉండాలి. చాలా గొప్పగా. నెయిల్ పాలిష్ ఇచ్చారంటే ఎవరైనా గిఫ్ట్ ఇస్తే అమ్మో మామూలుగా ఉంటుంది. అలా మొత్తం డ్యాన్స్ ఆడేస్తే చేయలే. హెయిర్ బ్యాండ్ ఒకరు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, జనాలు ఎటుంటాడు తిరిగిపోద్ది కొప్పు. అంతేనా? వరం, గిఫ్ట్ అంటే ఏంటండి? ప్రీషియస్ గిఫ్ట్. ఏమంటాడు తెలుసా? ఓ కీర్తనగాడు అంటాడు, కుమారులు నీకు నేను గిఫ్ట్గా ఇస్తున్నాను అంటాడు. దేవుడు నీకేం పిల్లల్ని ఎలా ఇచ్చాడు అంటాడు? గిఫ్ట్. చాలా జాగ్రత్తగా చూసుకోమంటాడు. అలా వరం. పిల్లలంట వరం అంట. ఆమెన్.
ఆ వరం తప్పిపోతుంటే ఆ గిఫ్ట్ తప్పిపోవడం జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఆ గిఫ్ట్ చాలా ఆహ్లాదంగా ఉంటే నువ్వు సంతోషపడాలి. ఆ గిఫ్ట్ చాలా శక్తివంతంగా ఉంటే నువ్వు అందరికీ చెప్పాలి ఈ గిఫ్ట్ చాలా గొప్పగా ఉంది అని. హల్లెలూయా. వరం, వాక్యం అన్నది నీకు వరం. ఆయన క్రియల ప్రకారం నడుచుకోవడం ఒక వరం అండి. అందుకే యోహాను సువార్తలో అంటాడు ఆయన, ఇది ఎందుకయ్యా మాకు చెప్తున్నావు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు శిష్యులు. వీళ్ళు తినగొండరగా వెళ్ళాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 68వ వచనం చదువుతారా? అక్కడ ఒక మాట ఉంటుంది, చదువమ్మ, చదువు. ప్రభువా, ఎవని యుద్ధకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధులు అని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాను. అప్పుడు అంటాడండి మాట యేసుక్రీస్తు వారు, చాలా పవర్ఫుల్ వర్డ్ మాట్లాడతారు చూడండి. అందుకు యేసు, మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగించబోచుండెను కనుక వాని గూర్చే ఆయన ఆ మాట. దాని తర్వాత పట్టబడతాడు ఆయన. తర్వాత మేము అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను వాక్యం పట్టుకునడం వల్ల లాభం నువ్వేంటి అని నువ్వు అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? మేము ఎవరి మాట వినాలి అంటూ మేమందరం మీ మనుషులమే కదా అని ఆయన అనుకుంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? అరే బాబో, అందరూ కాదు, మీలో ఒకడు నన్ను వేసేస్తున్నాడు అంతే. ఇక్కడ 12 మంది ఉన్నాం కదా, ఈ 12 మంది నీ వాక్యం వింటున్నాం కదా, నీ క్రియల్లో ఉంటున్నావు కదా. అబ్బాబ్బా, అంత సినిమా ఏం లేదు. ఒకడున్నాడు, వాడు నన్ను ఖచ్చితంగా త్రోవ తప్పి తిరుగుతున్నాడు. అందుకే చెప్తున్నాను, వాక్యం పట్టుకోవడం వల్ల దేవుడి త్రోవ తప్పి తిరగలేని కృప దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అసలు బయటికి వెళ్ళరండి, భయమేస్తుంది. దేవుడు నీకు అది చెప్పలేదు. అందుకే అన్నాను, ఇస్కరియోతు యోధా మనస్సు ఎవరికి ఉండదంటే, వాక్యం ప్రకారం ఎవరైతే నడుచుకోరో, వాక్యం ప్రకారం ఎవరైతే వినరో వారే ఇస్కరియోతు యోధా మనస్సు కలిగి ఉంటారో. ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి అప్పగించేశాడు. నువ్వు కూడా దేవుణ్ణి ఎవరికి అప్పగిస్తూ ఉన్నావు? సాతానుకు అప్పగిస్తూ ఉన్నావు. అప్పగించమాక అంటూనే ఆయన కీర్తనగాడు. మళ్ళీ 119 కీర్తనకి వెళ్దాం. 119 కీర్తన చాలా గొప్పగా ఉంటుందండి చదువుకుంటే. 105వ మాట, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. తర్వాత 11వ మాట చదవండి ఒక్కసారి, వెనక్కి తిప్పండి, చూపిస్తున్నాను అంతే మీకు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము. ద అడ్వాంటేజ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నీకు వెలుగు ఉండాలంటే ఏం చేయాలి? లైట్ వేసుకోవాలి. మీరు బాగా తెలివైన వాళ్ళు. మీరు వెలుగు ఉండాలంటే ఏం చేయాలంట? లైట్ వేసుకో. కరెంట్ పోతే కొవ్వొత్తి వెలిగించాలి. కొవ్వొత్తి కూడా లేకపోతే హ్యాపీ డెంట్ నవ్వులేసి అనాలి, అంతేనా? మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ వాక్యాన్ని వెలుగుగా చూడలేకపోతున్నారు. ఇప్పుడు పనిచేది వాక్యం. ఇంటికి వెళ్ళాక నువ్వు ఏదైనా పని చేస్తుంటే వాక్యం పని చేస్తుంది. నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు పని చేస్తుంది. కాలేజీకి వెళ్ళి స్లిప్ పెట్టాలని ఆలోచనప్పుడు పని చేద్ది. కాలేజీకి సరిగా వెళ్ళకపోతే వాక్యం పని చేస్తుంది. ఇంట్లో కరెంటు పోయినప్పుడు, ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ఈ దీపమై పని చేస్తుంది. భార్య భర్తల మధ్యలో ఉన్నప్పుడు పని చేస్తుంది. బీరువా తాళాలు దాచేటప్పుడు పని చేస్తుంది. ఖచ్చితంగా పనిచేస్తుంది. మూలుగుల్లోకి వెళ్ళడం అంటే అదే. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ పాదాలకు ఎలా ఉందట? ఎవడో వేయడండి పాదాలకు. మన పాదాలకు లైట్ ఎవడో వేయడో. ఎదర బ్యాటరీ లైట్ ఎవరి దగ్గర ఉందో టార్చ్ లైట్ వాడే వేసుకుంటాడు, నీకు వేయడో. నీ తండ్రి నీ తల్లో కాసేపు వేసి మళ్ళీ వాళ్ళు వేసుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నాకు కాదు, నా వెలుగు నీ పాదాలకై ఉన్నది. హల్లెలూయా. మీ ఇంకో విధంగా తెలుసా? దేవుడే వెలుగు కదా, ఆ వెలుగంతా నీ పాదాలకి లైట్ వేస్తున్నాడు ఆయన. మ్యాన్, ఇక్కడ లాజిక్, వెలుగంతా ఎక్కడ వేస్తున్నాడు? పాదాలకి వేస్తున్నాడు ఆయన. అంత గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు ఇక్కడ ముందు 11వ వచనం చదివాం కదా. ఏంటమ్మా చదువది? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము. అంటే వాక్యం ఎక్కడ పెట్టుకోవాలట?
వాగ్దానం అంటే ఏంటి? దేవుడి మాట. దేవుడు నీకు ఈ సంవత్సరానికి మాట ఇచ్చాడు. ఆ మాట గోడ కంటించుకుని, లేకపోతే నీ యొక్క వెళ్ళే గుమ్మంలో అంటించుకుని రోజు చదువుకుంటూ నాకు ఇచ్చిన వాగ్దానం ఇది కదా, నెరవేర్చు ప్రభువా అని ఆయనతో యుద్ధం చేయాలి. హల్లెలూయా. ఆయనతో, నీ పాపంతో కాదు, దేవుడితో. యాకోబు వలె ఎప్పుడిస్తావు, హన్నా వలె ఎప్పుడిస్తావు అని అడిగి యుద్ధం చేసేదే యుద్ధం. ఆమేన్. ఈ లోకంతో యుద్ధం అన్నారు, అది కాదు. నేను రోజు దేవుడితో యుద్ధం చేస్తాను. ఎలాగో తెలుసా? నా జీవితం ఏంటో నాకు చూపించు. నువ్వనొచ్చు దేవుడితో యుద్ధం ఏంటో అనొచ్చు. నా కూతురు నాతోటే యుద్ధం చేద్దాం, నీతో చేయదో. నా కొడుకు నాతోటే యుద్ధం చేద్దాం, నీతో చేయడో. ఎందుకు చేయడు? నువ్వెవరో తెల్లడికి. నేను బాగా తెలిసిన మనిషి ఆయన, నాకు బాగా తెలిసిన మనిషిని, నేను బాగా తెలిసినోడు ఆయన, నాకు బాగా తెలిసిన మనిషి ఆయనే. నేను ఎవరిని అడగాలి? డబ్బులు లేవంటే ఆయన అడగాల, ఇబ్బందులు ఉన్నాయంటే ఆయన అడగాల, కష్టాలు వచ్చాయంటే ఆయన అడగాల, ఇబ్బందులు వచ్చాయంటే ఆయన అడగాలి. ఎందుకు అడగమన్నావు అంటే, నువ్వు నన్ను అడగమన్నావు కదా, మరి అడిగితే ఇస్తానన్నావుగా. కొద్దిగా ఇస్తానలేదు, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తానన్నావు. ఎప్పుడన్నావు? నువ్వు చెప్పవయ్యా నాకు, నువ్వు చెప్పు. అదే అందరికెళ్ళి చెప్తున్నాను నేను. అడిగిన వాటన్నిటికంటే, నువ్వు చూచిన వాటన్నిటికంట, కోరుకున్న వాటిగా సమృద్ధి అన్నావుగా. మరి నా గిన్నె పొంగి పొరలతులేదే, పొరలించు. ఎప్పుడు? వాక్యాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు. ఆమేన్. వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు దేవుణ్ణి అడగాల, నా గిన్నె పొంగి పొరలతలేదంటే ప్రభువా అని అడిగితే ఆయన అంటాడు, ఏ పొరలించు, పొరలిస్తాడు ఆయన. చెప్పింది అర్థమైందా? అది ఇప్పుడు మీ హృదయాలన్నీ స్టబాన్ అయిపోతాయి. అది బాబు ఒకసారి ఇటరు బాబు. వాక్యం అలాగే ఉంటుంది, వాక్యం అలాగే ఉంటుంది. పాపము నా హృదయంలో ఉండకుండా నీ వాక్యము నా హృదయంలో పని చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీంట్లో ఏముంది? వాటర్ కదా, దీంట్లో కొద్దిగా ఎయిర్ ఉంది కదా, కొద్దిగా మొత్తం తాగేసినాక దీంట్లో ఏముంటుంది? గాలి ఉంటుంది. గాలి, అది పాపం అనుకుందాం. ఫుల్గా వాటర్ ఎత్తే గాలి కూడా ఉంటుంది లోపల, వచ్చేద్ది బయటికి. అదే చేయమన్నాడు దేవుడు, అదే చేయమన్నాడు దేవుడు. తెలుసా ఏమన్నాడు ఆయన? నీ హృదయములో వాక్యం ఉంచుకుంటే పాపం అది అంతది, అదే బయటికి వెళ్ళిపోద్ది. నువ్వు తరమవసరంలా. నువ్వు ఎల్లు 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 అంటే వెళ్ళది. హృదయం లోపలలోకి వాక్యము వెళితే, వాక్య ప్రకారం జీవిస్తే, వాక్యం హృదయంలో పెట్టుకుంటే అప్పుడు పాపం ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఇటకలు పెడితే పాములు వస్తాయి, ఇటకలు తీస్తే పాము వెళ్ళిపోతాయి. తెలుసా? ఇంట్లో చెత్త పెట్టుకుంటే కంపు వస్తుంది, చెత్త తీస్తే కంపు కూడా వెళ్ళిపోద్ది. కంపుని తీయడానికి ప్రయత్నం చేయకండి. అర్థమైందని నేను చెప్పింది? కంపుని తీసావు అనుకో, కంపుని తీయడం ఎలా ప్రయత్నం చేస్తావంటే, కలరవండ్లు వేస్తావు తగ్గదా, సెంటు కొడతావు తగ్గదా, ఫినాయిల్ వేస్తావు తగ్గదా. తీయాల్సింది తీయాలి ముందు. నీ జీవితంలో తీయాల్సింది తీయాలంటే వెయ్యాల్సింది వేయడమే. హల్లెలూయా. నీ జీవితంలో వెయ్యాల్సింది దేవుడి వాక్యం మాత్రమే. అందుకన్నాడు, నా హృదయంలో ఏమన్నాడు చూడండి, నా హృదయంలో నేను పాపము చేయకుండా ఉన్నట్లు నీ వాక్యము పెట్టు. అందుకే చెప్తున్నాను, వాక్యం వల్ల ఉపయోగం ఏంటంటే నీలోంచి పాపాన్ని బయటికి పంపిస్తుంది ఆటోమేటిక్గా. అందుకే వాక్యం హృదయంలో పెట్టుకోండి. మూడోది నీకోసం చెప్తాను ఈ మాటలు. ఫస్ట్ది ఏంటంటే అందరి కోసం, రెండోది ఏంటంటే నువ్వు కొనుక్కుంటే నీకోసం, మూడోది ఏంటంటే కొనుక్కోకపోతే ఏమవుతుంది? చూడండి ఒకసారి 2-3 వచనాలు తెస్తాను అంతే. యాకోబు పత్రిక, దేవుని వాక్యాన్ని పట్టుకోకపోతే ఏమవుతుందిరా బాబు అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము ఒక 3 వచనాలు ఉంటాయి, 3 చదవండి పర్లా. 22వ వచనం చదవండి. మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారయుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని చదవమ్మా వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకుని అవతలకు పోయి తానెట్టువాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని
మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండే క్రియలో ధన్యుడగును. ఎవరి కోసం చెప్పని తెలుసు? ఇప్పుడు ఎవరైతే సంఘానికి వచ్చి వాక్యాన్ని అద్దంలో చూసుకుని మళ్ళా ఇక్కడ అబ్బాయి నేనే అనుకుని బయటికి వెళ్ళిపోయి చెప్పులు వేసుకుని వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు చెప్పులు వేసుకుని వెళ్ళిపోతున్నారుగా వాళ్ళే మళ్ళా సంఘానికి వస్తారు, మళ్ళా అద్దంలో చూసుకుంటారు, అమ్మో నేనే, బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ వాక్యం నీ హృదయంలో ఉండకపోతే నిద్రపోయిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు, బ్రతుకున్న తర్వాత కూడా అలాగ ఉంటావు. అర్థమైంది నేను చెప్పింది? నిద్రపోయిన తర్వాత ఎలా ఉంటావు నువ్వు? ఆకలి ఉంటుందా నిద్రలో? దాహం ఏమీ ఉండదు. బ్రతుకున్న తర్వాత కూడా అంతే. మన కుటుంబంలో చాలా పరిస్థితులు ఇంకా అలా ఎందుకు ఉంటున్నాయంటే వాక్యాన్ని నువ్వు సరిగా ఉంచుకోనని పట్టుకోకపోవడం వల్లే. హల్లెలూయా. వాక్యాన్ని పట్టుకోవడం నేర్చుకోండి. ఈరోజు తీర్మానం తీసుకో, ప్రభువా ఇదిగో వాక్యం అంటే ఎలా ఉంటుందో చెప్పు, ఎంత అమూల్యమైంది, ఎంత అందమైందో చెప్పు, థ్యాంక్ యూ. వాక్యం నీకు ఏమిస్తుందో చెప్పు, థ్యాంక్ యూ. వాక్యం లేకపోతే ఏమైపోతున్నావు కూడా చెప్పు. నిజమే, వస్తున్నావు, చర్చికి వస్తున్నావు, వాక్యం అంటే ఏముంది, నువ్వు షోరూమ్కి వెళ్తావు, పెద్ద అద్దాలు ఉంటాయి, చూసుకుంటావు, చాలా బాగుంది, అంతే, అయిపోయింది, బయటికి వెళ్ళిపోయి మర్చిపోతావు. అది వాక్యం కూడా అలాగే అయిపోయింది నీకు. వాక్యం మీరు కూడా చాలా బాగుంది, వద్దులే వద్దు, అయిపోయా. చెప్పులు వేసుకుంటావు, చూసుకుని రేట్ చాలా ఎక్కువ ఉంది, వదిలే, వచ్చేసి అయిపోయింది. గుర్తున్నాయా? అలా గుర్తుండుకోవాలని డేటాబేస్ అంతా నిండిపోద్ది, మొత్తం నీ డేటాబేస్ అంతా ఫుల్. అంతే. ఏమంటుంది తెలుసా? కొన్ని గూగుల్ వస్తుంది కదా అప్పుడప్పుడు, ఇది బాగా నిండిపోయింది, డిలీట్ చేసి అంటది. ఏం డిలీట్ చేస్తావు? దేవుడి వాక్యం చాలా పవిత్రమైన, దేవుడి వాక్యం శక్తివంతమైన, దేవుని వాక్యం కృపగలిగిన, దేవుని వాక్యం నడిపించేది. దేవుడి వాక్యం నువ్వేదనుకుంటే అది నీకు చేసి పెట్టదే, చేసి పెడుతుందండి, చేసి పెడతాడు. చూడండి, ఇంకో మాట చేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక 2 మాటలు తీసి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీయులు అంటే మీరు కొద్దిగా ఇబ్బంది పడినా చెప్పాల్సిందే, ఎందుకంటే ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇదేంటో తెలుసా వాక్యం నేను చెప్పింది ఈరోజు? నిర్మించబడే వాక్యం. హల్లెలూయా. కన్స్ట్రక్టివ్ వర్డ్ ఇది, కన్స్ట్రక్టివ్. ఒక పునాది వేసేటప్పుడు సిమెంట్ సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, పునాది వేసేటప్పుడు ఫుటింగ్స్ వేసేటప్పుడు గొయ్యి తీయడం ఎంత ఇంపార్టెంటో, ఆ యొక్క స్టీల్ సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఇసుకను సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అలాంటి వాక్యం నేను ఈరోజు మీకు చెప్పాను. హల్లెలూయా. ఇఫ్ యువర్ ఫౌండేషన్స్ ఆర్ ఫర్మ్, ఇఫ్ యువర్ ఫౌండేషన్స్ ఆర్ స్ట్రాంగ్, యువర్ హౌస్ విల్ బి బ్లోసమ్. హల్లెలూయా. యువర్ హౌస్ విల్ బి వెరీ అట్రాక్టివ్. చాలా బాగుంటుంది నీ ఇల్లు, చాలా బాగుంటుంది. ఇదే చెప్తున్నాను. సముద్రపు ఇసుక ఎవడన్నా పునాదులు వేసుకుంటాడా? సముద్ర ఇసుక ఎవడన్నా కట్టుబడికి వాడతాడా? అలాంటి సముద్ర ఇసుకను వాడుతుంటే మానే, కొత్త ఇసుక పురమాయించుకో. ఆమె ఆ ఇసుకే ఇది. ఎలా పడితే అలా పునాదులు అయితే కుదరదు. చిన్న ఉస మొక్కలు వేసేటెత్తాడు కింద పెట్టి, చిన్న ఉస మొక్కలు ఎట్టి కట్టేసి మనకు ఇల్లు ఏమైంది? 2వ అంతస్తులో ఉస మొక్కలే మిగిలితాయి. ఎందుకు చెప్తున్నానంటే మనకు ఎప్పుడు ఏది ఎలా వస్తుందో తెలీదు. అందుకొరకు మనం ఆయన వాక్యాన్ని పట్టుకుంటే ఏమొచ్చినా ఆయన మనతో ఉంటాడు. ఆమేన్. ఏమొచ్చినా, వాట్ ఎవర్ హ్యాపెన్ టు యూ, గాడ్ విల్ ఆల్వేస్ విత్ యూ. హల్లెలూయా. ఏదైనాను ఇక్కడ చూడండి, మాట చదివి ఇంకో మాట చూపించి నేను పెట్టేస్తాను. చూడండి, 2 కొరింథీయుల 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. వాక్యం అన్నది నీ దగ్గర లేకపోతే, దాని ప్రకారం నువ్వు నడుచుకుపోతే, నువ్వు ఎక్కడి నుంచి ఉంటావు అంటే వెళ్ళి అది లేకపోతే ఆయన కుడిపార్శ్వం మీద ఆసీనుడై ఉంటావు. ఒకవేళ ఆయనకి వ్యతిరేకంగా వస్తే ఎస్ఐ గారు బళ్ళు ఆపుతారు రోడ్ల మీద, నీకు అన్నీ ఉన్నాయి, రేపు పంపించండి, నీకేమీ లేవు, రే తీసురా, అస్సలు ఏమీ లేవు, లోపలేసి అంటారా? అలా ఉంటుంది. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను ఈ మాటలో, ఎందుకంటే మీకు తెలుసు, మీరు చాలా గొప్పవాళ్ళు. వాక్యం విలువ తెలియదు, కానీ వాక్యం విలువ లేకపోతే ఏంటో మీకు తెలుసు. మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే, జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో తెలుసు, మీకు తెలుసు.
ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుందో కూడా తెలుసు, అది ఇంకా బాగా తెలుసు, అదే తెలుసు. వాక్యం విలువేంటో చెప్పాను, వాక్యం ఎలా ఉంటుందో చెప్పాను, వాక్యం లేకపోతే ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాను. వాక్యం ఉంటే నీ హృదయంలో ఉంటే, నీతో ఉంటే, నువ్వు ఎవరితో పాటు దేవుడితో పాటు లోపలికి వెళ్ళిపోతావు. లేకపోతే ఎక్కడ ఉంటావు? ఎదుట. తప్పు చేసావా? చేసావు. ఇబ్బంది పెట్టావా? అయ్యే ఉండవు. ఆ టైం ఇలా నుంచుని ఉంటావు. మౌనం పూర్తి అంగీకారం అంతే. అర్ధంగీకారాలు ఏముండవు, పూర్తి అంగీకారం అంతే. అలాంటి పనులు కొని తెచ్చుకోవద్దు. దేవుడి నామలో చెప్తాను. చివరిగా మీ అందరి కోసం ఓ మాట చెప్తాడు యేసుక్రీస్తు వార్త. తీద్దాం, తీసి ముగించేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము. అది ఇల్లు కడతారు కదా ఆయన. చదువుతారా మాటలు? 26 చివరి వచనాలు చదవండి. అంటే 26, 27 చదవండి చాలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని, గుర్తుపెట్టుకోండి, చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. అర్థమైందా? చివరిగా చెప్తున్నాను. ముందు ఎందుకు చెప్పలేదు? అవసరం లేదు మీకు. ముందు బండ మీద ఉంటుంది, చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నాను? ఇసుక. మీరు ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం దేవుడికి ప్రార్థన చేసినా, ఎంతకాలం దేవుడికి అర్పణలు అర్పించినా, వాక్యం అన్నది నీ హృదయంలో లేకపోతే నీ భక్తి ఇసుకలో కట్టిన ఇల్లుతో సమానం. చెబితే నేను చెబుతుంది అర్థమైందా? వాక్యం చాలా గొప్పదే. ఆ వాక్యము చాలా గొప్పదే. దేవుడు చెప్పిన ఏ మాటలు వినకుండా దేవుడి క్రియల్లో నువ్వు ఉండాలని అనుకుంటే ఇసుక మీద ఇల్లు కడతావు, వాన వస్తుంది, గాలి వేస్తుంది, కొట్టుకెళ్ళిపోతావు. వాన వస్తుంది, కొట్టుకెళ్ళిపోతావు. గాలి వేస్తుంది, కొట్టుకెళ్ళిపోతావు. చిన్న బురువులు వస్తాయి, కొట్టుకెళ్ళిపోతావు. దాని పాటు గొప్పది కదా. దేంది? వానదే, గాలిది, వరదదే, పాటు గొప్పదే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చివరి మాట మీకు ఇప్పుడు తీసాను. అది చెప్తున్నాను అయిపోయింది, కంగారు పడద్దు. ఎందుకు చెప్తున్నాను తెలుసా మాట? చర్చికి వస్తున్నారు, కరుణయ్య గారు చెప్తున్నారు, వింటున్నారు. ఎలా వింటున్నారంటే, మీ దగ్గర అన్నీ ఉన్నాయండి, ఎక్కడ కట్టుకుంటున్నారు మీరు ఇల్లు? వెళ్ళి ఇసుక, శాండ్లో నిలబడుతుందా? నేను ఏం చెప్పాను తెలుసా? బేస్మెంట్ బాగుండాలని చెప్తున్నాను. హల్లెలూయా. ఆ బేస్మెంటే వాక్యమై ఉండాలి. ఆ వాక్యం నీ జీవితానికి వెలుగుగా ఉండాలి. ఆ వెలుగు నీ తరతరములకు ఉపయోగపడాలి, తరములకు. హల్లెలూయా. అది మాత్రమే బ్రతుకండి, అది మాత్రమే బ్రతుకు. ఎందుకు చెప్తున్నాను? వాక్యం పట్టుకుని ఉంటావా అనే టైటిల్. పట్టుకుంటే ఏముంటుంది నీకు? ఫస్ట్ చెప్పిందండి ఎలా ఉంటుంది? వాక్యం చాలా అందంగా ఉంటుంది, అమూల్యంగా ఉంటుంది. అందం వేరు, అమూల్యం వేరు. తెలుసా? అందం అంటే కనిపించడం, అమూల్యం అంటే చేసే క్రియలు చెప్పడం. హల్లెలూయా. అంటే అందం అంటే చూసిన వెంటనే తెలియడం, అమూల్యం అంటే మాట్లాడిన తర్వాత కానీ, నడుస్తున్నప్పుడు కానీ, చేస్తున్నప్పుడు కానీ చూపించేది అమూల్యమైనది. వాక్యం చాలా గొప్పది. రెండోది, వాక్యం వల్ల నీకు వచ్చే లాభం ఏంటంటే నీ పక్కనే ఉంటుంది, నీతో నడుస్తుంది, నీతో మాట్లాడేస్తుంది, నీతో చేయిస్తుంది. నువ్వు ఏం కావాలంటే అది గొప్పగా ఉంచుతుంది. ఆమేన్. నువ్వేం చేయకూడదో కూడా చెప్పుద్ది. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడో కూడా నీకు చెప్పుద్ది, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పుద్ది వాక్యం. ఇంకోటి ఏంటంటే, నీకు ఆలోచన లేనప్పుడు నీకు వెలుగునిస్తుంది. హల్లెలూయా. ఆలోచన ఉండదు నీకు, ఎవరెవరినో అడుగుదాం అడగమాకండి. నీకు ఎలాంటి ఆలోచన వచ్చినా నీకు తెలియని వ్యక్తులను ఏం అడగొద్దండి, దేవుణ్ణి, సేవకుణ్ణి. ఆమేన్. మోకరించి, ప్రభా నా బిడ్డను ఏం చేయమంటావు? ప్రభా నా బిడ్డను ఎక్కడ జాయిన్ చేయాలి? ప్రభా నా బిడ్డకి ఎలా పెళ్లి చేయాలి? ప్రభా నా బిడ్డ నా ఇల్లు ఎలా కట్టుకోవాలి? ప్రభా ఏంటి అని అడిగితే నీ పాదాలకు ఏమై ఉంటుందట. అప్పుడు వరకు నువ్వు ఎటు నడవలేనోడికి నీకు టార్చ్ లైట్ వేసి ఆయన వెలుగైపోయి నడిపిస్తాను నేను. వాక్యం పాపాన్ని బయటికి ఏంటి, నువ్వు తీసే అవసరం లే పాపాన్ని. చాలామంది అంటారు పాపాన్ని తీసేయమని అన్నాం, వాక్యం పెట్టుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది.
వాక్యాన్ని చూడండి. చిన్నప్పుడు బెంచీలు ఉంటాయిగా, నీకు ఇష్టం లేని అమ్మాయి బెంచ్లో కూర్చుంది అనుకో, ఏం చేస్తావు? నీకు ఇష్టమైన వాళ్ళు కూర్చోబెట్టుకుంటావు. ఈ పిల్లలు అలా గెంటేస్తావు, ఆ పిల్ల వెనక్కి వెళ్ళిపోద్ది. అర్థమైంది నేను చెప్పి? అర్థమైందా? చర్చిలో కూడా అంతే. రే వచ్చి అదర్ బెంచ్, రే అది కూర్చోండి నా పక్కన పోతే అప్పట్లో కూడా పాట పడదు, ఎందుకు వచ్చి రాకు ఏం చేద్ది, నువ్వు పక్కన కూర్చో, ఏం చేద్దా పిల్ల అక్కడ కూర్చోదు, ఏం చేద్ది? వెనక్కి వెళ్ళిపోద్ది. పాపం కూడా అలాంటిదే. సిన్ ఈజ్ లుక్ లైక్ దట్. పాపం అలాంటిదే. వాక్యం అన్నది నీ హృదయంలోకి వస్తే పాపం అన్నది పారిపోద్ది. పాపానికి వాక్యానికి జోడు లేదు, ఉండదు. హల్లెలూయా. అందుకే పాప ఆలోచనలు రాకుండా ఎవరికి ఉండవండి. యవనస్తులకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకుని తమ్ముళ్ళు, ఖచ్చితంగా యవనస్తులు తొట్టిల్తారు బైబిల్లో తెలుసా? ఖచ్చితంగా పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే నువ్వు బైబిల్ తీసి చదివే మాక, అప్పుడు అలాగే ఉంటాయి. పాప ఆలోచనలు వస్తే కళ్ళు మూసుకుని, ప్రభువా నేను ఈ తప్పు చేస్తున్నాను కదా, దావీదు చేసాడు కాబట్టి అలాగే ఉంటుంది కదా నాకు అనుకో. అర్థమైందా? దావీదు ఏం చేశాడు? నువ్వే దరిద్రమైన వీడియోలు చూస్తున్నావు, దావీదు కూడా వీడియో చూసాడు. పైకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మిద్దెక్కి ఓ వీడియో చూసాడు. అయ్యగారు మరే బాగుంది తీసిరండి అన్నాడు. నువ్వు అనుకోవాలి ఏమని? దావీదు వీడియో చూసాడు కదా, నేను కూడా. ఆయన ఇంకా కళ్ళతో చూసాడు, నువ్వు సెలతో చూసేస్తున్నావు. చేస్తా అమ్మాయిలు ఆవిడతో తెగ మాట్లాడేస్తున్నాను ప్రభువా, అన్నీ పాపపు మాటలే, అన్నీ పాప మాటలే. అలా మాట్లాడొచ్చా? జెజబెల్ అని ఒక ఆవిడని తెలుసు నీకు? ఏం చేసింది? అక్కడ అన్నీ పట్టుకొచ్చి ఈయనకి అందించి ఈయన పట్టుకొని లోపలేసేసింది. తెలుసా? నువ్వు అదే చేస్తున్నావు. ప్రతి ఇంట్లోనట ఎవరుంటారట? దేవుడు మనిషి ఉంటాడట. అనాలే జెజబెల్ అన్నారండి, ఉండకూడదు. జెజబెలు లాంటి అప్పుడు ఎలా మాట్లాడాలి తెలుసు నువ్వు దేవుడితో? ప్రభువా కుష్ఠరోగికి ఇచ్చావు కదా స్వస్థత, నాకు కూడా ఇస్తావు కదా, ఖచ్చితంగా నాకు కూడా ఇస్తావు కదా, నువ్వు నాకు కూడా ఇస్తావు అని అడిగి, పునాదివ్వా కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇచ్చావు కదా, అయ్యవ్వా అదేవా. ప్రభు చచ్చిపోయాడు కదా లాజరు, నేను నా బ్రతుకాలంటిదే, నా స్థితి అలాంటిదే. ప్రభు చచ్చిపోయిన లాజర్ని ఆయన దగ్గరికి వెళ్ళి పిలిచావు కదా, నేను కూడా చచ్చిపోయినప్పుడు అప్పుడు పట్టించుకోవట్లేదు, నన్ను హీనంగా ఉన్నాను అని పిలుస్తావా? నువ్వు పిలుస్తావా? నువ్వు అంటే పిలుస్తాడు నిన్న ఆయన, ఎలా పిలుస్తాడు తెలుసా? లాజరు బయటికి రా అన్నట్టు నిన్ను కూడా పిలుస్తాడు. పాపం చేస్తానంటనే బైబిల్ తీస్తే నీ పాపం ఏం పోదా, ఆలోచన రావాలైంది. ఆయన ఉన్నాడని ఆలోచన, నడిపిస్తున్న ఆలోచన, నిన్ను గొప్ప చేస్తున్న ఆలోచన నీకు వచ్చిన మరుక్షణమో ఆ పాపం నీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆలోచన నీకు వచ్చిందో, నువ్వు కూడా చెల్లి ఎగ్జామ్స్ రాయినప్పుడు బాధపడ